హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వి ఛానల్. ఈరోజు నా డే రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది ఫ్రెండ్స్. హెల్త్ బాగోలేదు నాకు కొంచెం, అందుకే పనులన్నీ అలానే ఉండిపోయాయి. ఈరోజు టిఫిన్ కోసం అని ఒగ్రాని చేశాను, కానీ అలానే ఉంది, తినాలనిపించలేదు. ఇంకా సామాన్లు అన్నీ అట్లానే ఉండిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, చిట్టి తల్లి ఆడుకుంటుంది ఇక్కడ. హాయ్ చెప్పమ్మా. ఇంకా రైస్ పెట్టేశాను ఫ్రెండ్స్. ట్యాబ్లెట్ వేసుకున్నందుకు కొంచెం రిలీఫ్గా ఉంది ఫ్రెండ్స్, అందుకే పనులన్నీ చక్కచక్క చేసేసుకుంటున్నా. ఇంకా ఇది వేరే గిన్నెలోకి మార్చేసి దీన్ని కూడా కడగడానికి వేస్తున్నా. సామాన్లన్నీ కడుక్కున్నాం ఫ్రెండ్స్. అలాగే పొద్దున చేసుకున్న టీ ఉంటే కొంచెం తాగాలనిపించింది, అందుకే వేడి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏం కావాలమ్మా నీకు? చాయ్ తాగుతావా నువ్వు? చాయ్ తాగరాదు, నువ్వు చిన్నపిల్లవు కదా, చాయ్ తాగరాదు. ఇల్లంతా ఇంకా అలానే ఉంది ఫ్రెండ్స్, సర్దుకోవాలి. ఇంకా అన్నం అయింది, దించేసుకోవడమే. చిట్టమ్మా, ఏం చేస్తున్నావు? కషి ఉడతామా మనము? సరే, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. ఇల్లంతా సర్దుకున్నాను ఫ్రెండ్స్. ఇక చిట్టి తల్లి బువ్వ తింటున్నావా? తిన్నువాను, తిన్ను అంటవా? సరే అంటవా? ఇక బట్టలు కూడా ఉతికేసుకున్నా. ఇంట్లో వేసిరాపోమ్మా, ఇంట్లో వేసిరా. వేసావా ఇంట్లో? వేసిరా పో, నాడు ఇడే. ఈరోజు చిట్టి తల్లి చాలా అల్లరి చేసింది. కాదు రోజు ఇలానే చేస్తుంది, కానీ ఈరోజు నా హెల్త్ బాగోలేనందుకు అట్లా అనిపిస్తుందేమో నాకు. ఇంకా చూడండి, నేను చెప్పిన పనులన్నీ చక్కగా చేస్తుంది తను. నిన్న ఉతికిన బట్టలు ఉంటే అవి తీసేసుకొని ఈరోజు ఉతికిన బట్టలన్నిటినీ ఆరబెట్టాను. ఇంకా చిట్టి తల్లి నాతో పాటు కలిసి బట్టలు ఉతికింది, అందుకే మొత్తం తడిచిపోయింది. ఇక బట్టలన్నీ ఆరేసాక ఆరిన బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నా. ఇక చిట్టి తల్లి తడిసిపోయినందుకు తన కోసం హీటర్ పెట్టాను. ఇక నీళ్ళు వేడైపోయాయి. చిట్టి తల్లికి స్నానం చేయించాను. ఉన్నట్టుండి సడన్గా జ్వరం వచ్చింది పొద్దున, ఏమైందో తెలీదు. ఇక ట్యాబ్లెట్ వేసుకొని కాసేపు పడుకున్నాక రిలీఫ్ అయింది. అప్పుడు ఇక చిట్టి తల్లికి స్నానం చేయించి కాసేపు గార్డెన్లోకి వెళ్దామని వెళ్ళాం. వేసుకుంటావు షూజు? నడు, గార్డెన్ కోదమ్మా. గార్డెన్ బాయ్ చెప్పు.
దిగు. అలా ఎడతానా? చిన్న పాపనా? బటర్ఫ్లై. ఇక కొంచెం సేపు గార్డెన్లో ఆడుకున్నాక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అప్పటికే కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయింది, అందుకే తొందరగా వచ్చేసాం. వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.